హలో గైస్, మేమైతే విశాఖపట్నంలోని భీమిలి జిల్లా చిప్పాడ గ్రామం దగ్గర ఉన్న సుత్తమ్మ తల్లి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో వెళ్ళేదారిలో శ్రీ రాముల వారి గుడి ఉందని ఒకసారి మీకు చూపించాము. ఇప్పుడు మనం ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొంతసేపట్లో ఆ గుడి వస్తుంది. సో ఈ సుత్తమ్మ తల్లి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్. కొండ ప్రాంతాల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఈ అమ్మవారు వెలిసింది. అయితే ఈ అమ్మవారి దగ్గర ఎవరైనా ఏదన్నా కోరికలు కోరుకుంటే త్వరగా అయిపోతాయి అని చెప్పి చాలామంది ఎంతోమంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ చిప్పాడ గ్రామానికి అయితే కంపల్సరీగా వస్తారు ఫ్రెండ్స్. సో మనం చిప్పాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం. మన ఆర్చ్ ఉంది కదండి, అక్కడ మీరు ఎప్పుడైనా సరే భీమిలి తగరపు వలస వచ్చినప్పుడు అక్కడ చిప్పాడ గ్రామంలోకి వెళ్ళి ఈ సుత్తమ్మ తల్లి దర్శనం చేసుకోండి. ఈ సుత్తమ్మ తల్లి దర్శనం కోళ్ళు, మేకపోతులు వాటిని కూడా బలిస్తామని చెప్పి కోరుకుంటారు. ప్రతి బుధవారం అయితే ఇక్కడికి వచ్చి ఒక పండగలా ఉంటుంది. గుడి దగ్గర అంతా ఒక పండగ వాతావరణం లాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు, అసలు కళ్ళు చెదిరేలాగా ఉన్నారు జనాలందరూ. అది గుడి అయితే ఫ్రెండ్స్, అంటే యాక్చువల్గా గుడి పెద్దది కడదాం అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికి అలాగా చిన్న రేకుల షెడ్ లాంటిది పెట్టి కట్టారు. కొబ్బరికాయలు ఇవి అయితే తీసేసుకొని అదిగో అక్కడ పెద్దది అమ్మవారి గుడి కట్టబోతున్నారు. చాలా పెద్ద గుడి కట్టబోతున్నారు. అంటే కాలు కడుక్కునే ప్రదేశం ఇది. ఆ పక్కన మీరు చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ మేకలు, కోళ్ళు అన్నిటినీ అమ్మవారికి బలిచ్చి పూజ చేసి బలిస్తారు. ఆ బాణాసంచాలు, బాంబులతో ఆ గుడి మొత్తం బుధవారం అయితే హడావుడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా అయితే మనం ప్రదక్షిణలు తిరిగేసి అమ్మవారిని చూద్దామని చెప్పి అమ్మవారికి వచ్చేసారు ఫ్రెండ్స్. అమ్మవారు ఎలా ఉంది, ఎంత అద్భుతంగా దివ్యమానంగా వెలిగిపోతుందో. అయితే ఈ అమ్మవారిని ప్రతి బుధవారం ఒక్కొక్క వాటితో అలంకరణ చేస్తారు. ఇప్పుడైతే బాదం పప్పులు వాటితో అలంకరణ చేశారు అమ్మవారిని. కింద తులసి మాలలతో, నిమ్మకాయలు, కలర్స్ రంగురంగుల పువ్వులతో అమ్మవారిని అలంకరించారు. ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మీరు మీ మనసులో ఏ కోరికున్నా సరే కంపల్సరీగా ఈ అమ్మవారి నెరవేరుస్తుంది. ఇదైతే పక్కగా చెప్తున్నాను. సో ఇక అమ్మవారి దర్శనం అలా చేసుకొని చీర ఒకటి అమ్మవారికి చూపించి అండ్ నెక్స్ట్ అక్కడ ఆమె పూలు, నిమ్మకాయలు మాకు ఇచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, మా బాబుని తీసుకొని మా మిస్సెస్ మేమందరం కలిసి బుధవారం రోజు ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము.